మీరు ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా? అయితే మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు అవి తీసుకోవడం వల్ల వచ్చే 100% బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. నెంబర్ 1 ఏంటంటే మీరు ఐరన్ సప్లిమెంట్స్, కాల్షియం సప్లిమెంట్స్‌తో పాటు తీసుకోకూడదు. అంటే 2 వెంటనే తీసుకోవడం, 2 ఒకేసారి తీసుకోవడం అలాంటిది చేయకూడదు. ఎందుకంటే కాల్షియం ఐరన్ అబ్సార్ప్షన్‌ని ఆపేస్తుంది, తగ్గిచ్చేస్తుంది. సో, మీరు పొద్దున ఐరన్ తీసుకుంటే ఈవినింగ్ కాల్షియం తీసుకోవడం అలా చేయాలి. అంతేగాని వెంటనే తీసుకోకూడదు. నెంబర్ 2 కాఫీ, టీ అలవాట్లున్నా సరే ఐరన్ సప్లిమెంట్స్‌కి ముందు, వెనక తీసుకోకండి. అప్పుడు కూడా మీకు ఐరన్ అబ్సార్ప్షన్ తగ్గిపోతుంది. నెంబర్ 3 ఐరన్ అబ్సార్ప్షన్ 100% ఉండాలి, మంచిగా ఉండాలి అంటే మీరు వాటితో పాటు విటమిన్ సి తీసుకోవాలి. వైటమిన్ సి మీరు న్యాచురల్గా తీసుకుంటే ఇంకా మంచిది. ఫ్రూట్స్ ద్వారా నిమ్మకాయ, కమల, బత్తాయి, నారింజ, ఉసిరికాయ ఇట్లా ఫ్రూట్స్ ద్వారా లేకపోతే వైటమిన్ సి న్యాచురల్గా తీసుకోవడం అనేది ఐరన్ సప్లిమెంట్స్‌తో పాటు తీసుకుంటే మీకు 100% రిజల్ట్స్